మోసపూరితమైన చెరగా మనం ఈరోజు సాయంకాలము చూసి గమనించి నేర్చుకునే అవకాశం ఉంది. చరిత్రలో జరిగినటువంటి ఘటనలను చూసి ఆ ఘటనల్లో నుంచి గనక మనం నేర్చుకోకపోతే మనం చరిత్రలో మిగలకుండా పోతాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాజుల గ్రంథము, దినవృత్తాంతముల గ్రంథము, సమూయేలు గ్రంథము అన్నవి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు. చరిత్రలో జరిగిన ఘటనలు, ఆ ఘటనల్లో రాజులుగా నిలబడినటువంటి వారు తీసుకున్న నిర్ణయాలు, ఆ రాజులుగా ప్రభుత్వాలుగా అప్రెసింగ్ అంటే అదిమి వేసేటటువంటి, కుదించి వేసేటటువంటి, ఇంకా కట్టడల చేత ట్యాక్సుల చేత మనల్ని నిలిపివేయాలి, నిలువరించాలి, సమాజాన్ని ఎదగకుండా చేయాలి అన్న కుతంత్రపు ఆలోచన కలిగినటువంటి సమాజంలో ఒక ప్రవక్తగా నిలబడటం, ఒక వెలుగు దివ్యగా నిలబడటం, ఒక లైట్ హౌస్ గా నిలబడటం ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేస్తూ ఈరోజు కొన్ని విషయాలు ప్రభువు పట్ల మోసపోకుండా దేవుని సంఘం ఉండటానికి నీ బాధ్యత, నా బాధ్యత ఏమిటి అన్న విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మనము చాలాసార్లు దేవుని వాక్యమును చూసినప్పుడు, దేవుని వాక్యము పట్ల మనం చాలా గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు కేవలము దేవుని వాక్యాన్ని పొట్టకూటి కోసము అమ్ముకునేటటువంటి రోజుల్లో మనం బ్రతికి ఉన్నాం అని గుర్తు చేసుకోండి. కొన్ని దినాల క్రితము నేను మీ ఊరి గురించే మాట్లాడుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే చెవులు మూసుకోండి, కానీ ఇది సత్యము, చెప్పి తీరుతాను. కొన్ని దినాల క్రితం యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. అందులో కొంతమంది పాస్టర్ గారులు నేను ఎంతగానో గౌరవించే, నాకు తెలిసినటువంటి వారు కూడా ఆ గుంపులో ఉన్నారు. దీన్ని ఏమంటారు, పాలకొల్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్ గారులు, దైవజనులు ముందుకొచ్చి అందులో ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఫలానా పెద్ద సేవకుడు అని చెప్పుకునే ఆయన మా ఊరికి వచ్చి ఒక స్క్రీన్ పెట్టి వాక్యం చెప్తాడంట. ఆయన వాక్యం చెప్పడం కారణంగా మా పొట్టలు కొడతాడా అని అడుగుతున్నాడు. మా కడుపులు కొట్టడానికి ఆయన మా ఊర్లోకి వచ్చి డిజిటల్ స్క్రీన్ మీద దేవుని వాక్యం ప్రకటిస్తాడంట. ఇందుకు నేను ఆయన్ను వ్యతిరేకిస్తున్నాను, ఆయనకు విరోధంగా నేను నా నిరసనను ప్రకటన చేస్తున్నాను అని చెప్పి ఒక 5-6 మంది, ఒక 10 మంది ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు ఇదే మాట చెప్పారు, మా కడుపులు కొడుతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నాం మనము సంఘ నాయకులముగా? సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఆయన చేసేది డిజిటల్ గాస్పల్ తీసుకొని వచ్చి డిజిటల్ స్క్రీన్ ఇక్కడ పెట్టి ప్రజలను రీచ్ అవ్వడము ఎంత తప్పో, లేకపోతే ఆ పని వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నావో వాటి గురించి మనం ఆలోచించడం కాస్త పక్కన